హలో అండి. ఉగాదికి నెల్లూరుకెళ్ళిన తర్వాత అసలేం జరిగిందో చెప్పనే లేదు కదా! పొద్దున్నే ఉగాది కదా అని చెప్పి ముగ్గురం రెడీ అయ్యామండి. మా వారికి ఏదో పనుందనేసరికి ఇంక ముగ్గురం కలిసి మా అత్తయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. సో, మా వారు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి పూజ చేయాలని చెప్పి ఇంక సన్ని చేత కొబ్బరికాయ కొట్టిచ్చేసాం. అలాగే మా మామయ్య గారి చేత. ఎప్పుడు పూజ చేసుకున్నా సరే ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళ చేత కొబ్బరికాయ కొట్టిస్తాం. కానీ మా వారు రాలేదు కాబట్టి ఇవాళ సన్ని చేత కొట్టించేసాం. అండ్ ఫైనల్‌గా అందరం దేవుడిని దండం పెట్టుకున్న తర్వాత మా అత్తయ్య ఉగాది పచ్చడి చేసి పెట్టున్నారు. అండ్ దాన్ని ఇలా మీకు చూపిస్తున్నాను. మేమైతే ఈసారి చాలా సింపుల్గా ఉగాది సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంతకీ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ అందరికీ కూడా హ్యాపీ ఉగాది అండి. అండ్ మా అత్తయ్య ఉగాది పచ్చడి చేసినా సరే మనం ఏదో చేసినట్టు కలరింగ్ ఇచ్చేసి అందరికీ యాజ్ ఏ కోడలుగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట. సో ఫైనల్గా సేమియా స్వీట్ కూడా చేశారు. అండ్ ఎన్ని పనులు ఉన్నా సరే కోడలుగా మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి కదా. మా అత్తయ్య మసాలా వడకి పప్పు నానబెట్టానమ్మా అంటే సరే ఏం పర్లేదు అత్తయ్య నేను వేసేస్తానని చెప్పి అన్ని రెడీ చేసుకుంటున్నాను అనమాట. కొన్ని వడలు వేసానో లేదో మా వారు వచ్చేసారు. అండ్ అందరం కూడా ఏదైనా పండగలప్పుడు ఇలా మా అత్తయ్య మామయ్య దగ్గర కానీ మా అమ్మ నాన్న దగ్గర కానీ ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటాం అనమాట. సో ఫైనల్గా అక్కడ నుంచి సన్నీ బర్త్డే వస్తుంది నెక్స్ట్ వీక్ అని చెప్పి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ శారీ డీటెయిల్కి వచ్చేసరికి నాది టిష్యూ పట్టు శారీ అనమాట. సో మా అన్నయ్య వాళ్ళ ఇంటికి ఫస్ట్ టైం వెళ్ళానని చెప్పి ఈ శారీ అయితే పెట్టారు. బట్ కుట్టించుకోవడానికి చాలా టైం పట్టింది నాకు. మొత్తానికి ఏడాది తర్వాత ఉగాదికి కట్టుకోగలిగాను. అండ్ ఫైనల్గా బర్త్డే బాయ్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఈలోగా హవిషా డ్రెస్ డీటెయిల్స్ అయితే చూసేసేయండి. ఈ క్లిప్ అయితే నేను ఏదో ఎగ్జిబిషన్లో తీసుకున్నాను నెల్లూరులోనే. అండ్ అవుట్ఫిట్కి వచ్చేసరికి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకుంటున్నాను అనమాట. సో రెడీమేడ్ డ్రెస్సులు కొనడం మొదలుపెట్టిన తర్వాత పార్టీ వేర్వో ఇలా ట్రెడిషనల్ వేరు కావాలనుకుంటే మాత్రం సౌత్ ఇండియానే విజిట్ చేస్తాను. అండ్ నాకైతే అక్కడ కలెక్షన్స్ బాగా నచ్చుతాయి అనమాట. సో నెల్లూరులో ఉన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.